ఎనిమిదో వేతన సంఘం జీతాల పెంపు విషయంలో కీలక ప్రతిపాదనలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఎనిమిదో వేతన సంఘంతో సంప్రదింపులలో పాల్గొంటున్న ఒక కీలక ఉద్యోగుల సంఘం ఇండియన్ రైల్వే టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ ప్రతిపాదించిన కొత్త 5 అంచెల షిప్మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఈ చర్చకు కేంద్ర బిందువుగా ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,00,00,000 మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల భవిష్యత్తును నిర్ణయించే ఎనిమిదో వేతన సంఘంపై చర్చలు మరింత ఆసక్తికరంగా మారాయి. దీంతో పాటు కొంతమంది సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులకు 400% పైగా జీతాల పెంపును ప్రతిపాదించడం మరో విశేషం. కొత్త షిప్మెంట్ ఫ్యాక్టర్ ఫార్ములా సాధారణంగా గత పే కమిషన్లలో అంటే ఉదాహరణకు 7వ పే కమిషన్‌లో షిప్మెంట్ ఫ్యాక్టర్ 2.57గా ఉండేది. అందరు ఉద్యోగులకు ఒకే ఒక షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను వర్తింపచేసేవారు. కానీ ఈసారి ఐఆర్‌టీఎస్‌ఏ ఒక వినూత్న ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం లెవెల్ 1 నుంచి 5 వరకు ఉన్నవారికి 2.92 షిప్మెంట్ కారకం లభిస్తుంది. లెవెల్ 6 నుంచి 8 వరకు ఉన్నవారికి 3.50 లభిస్తుంది. లెవెల్ 9 నుంచి 12 వరకు ఉన్నవారికి 3.80 షిప్మెంట్ లభిస్తుంది. ఇక లెవెల్ 13 నుంచి 16 ఉన్నవారికి 4.9 షిప్మెంట్ లభిస్తుంది. లెవెల్ 15 నుంచి 18 వరకు ఉన్నవారికి 4.38% షిప్మెంట్ లభిస్తుంది. ఈ ప్రతిపాదన ఆమోదం పొందితే జీతాలపై దాని ప్రభావం భారీగా ఉండవచ్చు. ఉదాహరణకి 17, 18 లెవెల్స్‌లో పరిధిలో 2,50,000 బేసిక్ పే పొందుతున్న ఒక ఉద్యోగికి ప్రతిపాదిత 4.38 కారకం ప్రకారం సవరించిన మూల వేతనం దాదాపు 10,95,000కు పెరిగే అవకాశం ఉంది. అలాగే మధ్యస్థాయి ఉద్యోగులు లెవెల్ 6 నుంచి 8 వరకు ప్రస్తుతం 45,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగి జీతం ప్రతిపాదిత 3.50 షిప్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం 1,57,000కు పెరుగుతుంది. ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలతో సహా 1,10,00,000కు పైగా లబ్ధిదారులకు ప్రభావితం చేస్తాయని అంచనా. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ఆందోళనల మధ్య ఈ ప్రతిపాదనలు ఒకవైపు ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తుండగా, మరోవైపు ప్రభుత్వ ఖజానాపై పడే భారం వల్ల దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఈ చర్చకు కేంద్ర బిందువుగా ఉంది ఒకే ఒక సాంకేతిక పదం, అదే షిప్మెంట్ ఫ్యాక్టర్. షిప్మెంట్ ఫ్యాక్టర్ అంటే ఒక వేతన సంఘం కింద జీతాలను సవరించడానికి ఉపయోగించే గుణకం. దీని సూత్రం చాలా సులభం. కొత్త మూల వేతనం, ప్రస్తుత మూల వేతనం ఇంటూ షిప్మెంట్ ఫ్యాక్టర్. షిప్మెంట్ ఫ్యాక్టర్ 3 ఉంటే ఉద్యోగి ప్రస్తుత బేసిక్ జీతం 3 రెట్లు పెరుగుతుంది. 7వ వేతన సంఘం కింద షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించారు. ఇప్పుడు వివిధ రంగాలలోని ఉద్యోగ సంఘాలు అంతకంటే చాలా ఎక్కువ సంఖ్యలను డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని సంస్థలు 3.83 షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను కోరాయి. మరికొన్ని అంతకు మించి కూడా వెళ్ళాయి. నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ కనీస మూల వేతనం 69,000గా ఉండాలని డిమాండ్ చేయగా, భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్ కూడా ఇదే డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎనిమిదో వేతన సంఘం స్వయంగా విస్తృత సంప్రదింపుల దశలోనే యాంటీ ఇచ్చింది. రిటైర్డ్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని ఈ కమిటీ ఇప్పటికే ఢిల్లీతో పాటు పలు ఇతర ప్రాంతాలలో సమావేశాలు నిర్వహించింది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల బృందాలు, ప్రభుత్వ సంస్థలతో దేశవ్యాప్తంగా జరిపే సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా జూలై 6, 7 తేదీల్లో భువనేశ్వర్‌లో పర్యటించనున్నట్లు ఇప్పుడు ప్రకటించింది. లక్నో, హైదరాబాద్, శ్రీనగర్, లడఖ్, జమ్మూ, కాశ్మీర్‌లలో కూడా సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయించింది. 1946లో ప్రారంభమైన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం 2025 నవంబర్ 3న అధికారికంగా ఎనిమిదో వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది.